హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో ఎంతగానో అందరూ ఇష్టపడే గోంగూర పచ్చడి అయితే చూద్దాం మనం. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, లైఫ్లో మర్చిపోలేరు. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్ అయితే వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎన్ని అంటే అది ఇంకా మన ఇష్టం. మన ఇంట్లో మన క్వాంటిటీని బట్టి మనం ఎంత చేస్తున్నామో మనకైతే తెలుస్తుంది కదా, అన్నీ అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువే చేస్తున్నాను కాబట్టి ఎక్కువే పచ్చిమిర్చి వేసాను. ఇందులో ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ నా దగ్గర అయితే ఇప్పుడు ఎండుమిర్చి లేవు, అందుకే పచ్చిమిరపకాయలు అంతే వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం రెండు మీడియం సైజు 2 టమోటా అయితే వేయాలి. ఈ టమోటా పచ్చిమిర్చి 2 వేడయ్యాక కొంచెం అయితే కరివేపాకు వేసుకోవాలి. ఇవైతే కొంచెం మగ్గాలి, బాగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గోంగూర అంటే పుల్లగా ఉంటుంది, అందులో టమోటా వేయరు కదా చాలామంది, కానీ వేసి చూడండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి కామెంట్ సెక్షన్లో. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మన చెట్టుదే కరివేపాకు అయితే వెళ్ళి తీసుకొచ్చాను, వేసాను. చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంది. ఇవన్నీ అయితే కొంచెం మగ్గిన తర్వాత ఆ తర్వాత అయితే గోంగూర వేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసాను. ఇంకో 1 మినిట్ ఆగేసి ఇంకొంచెం మగ్గినాక గోంగూర వేసుకోవాలి. ఇలా అయితే గోంగూర పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది, ఆంధ్ర స్టైల్. ఇవి ఉడికిపోయినాయి, నూనె అయితే పైకి తేలింది కదా. ఇప్పుడైతే మనం గోంగూర వేసుకుందాం. ఇదైతే వాటర్లో ముందే కడిగి పెట్టుకున్నాను నీట్గా. ఇది మన ఇంట్లోదే, గోంగూర అయితే ఫ్రెష్గా ఉంది, మన గార్డెన్లోదే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది గోంగూరతో అయితే చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు కదా, మీకు తెలుసు కదా. గోంగూర పప్పు అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే గోంగూర వేసాను కదా, మగ్గిపోయింది. ఇందులోనే కొన్ని ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకో 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇంకొంచెం మగ్గుతుంది కదా, అందులోనే వెల్లుల్లి కూడా వేసాను. ఇవన్నీ మగ్గిపోయాక మనమైతే స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. యాక్చువల్గా ఇదైతే రోట్లో దంచితే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర అయితే రోల్ లేదు, అందుకే నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లోనే దంచుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇలా అయితే మీరు ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అస్సలు సూపర్ ఉంటుంది. ఇది ఒక్కటే చాలు, కడుపు నిండా అన్నం తినేసేయచ్చు. ఇందాక చెప్పాను కదా, ఎండుమిర్చి కూడా వేస్తే చాలా బాగుంటుంది అని. నా దగ్గర ఎండుమిర్చి లేదు, కానీ ఎండుమిర్చి మొన్నే ఫ్రై చేసి కారం చేసి పెట్టాను, అది కొంచెం కారం మిగిలిపోయింది, అదైతే వేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 కలిపి వేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా వేసాను. ఇదిగోండి, చట్నీ అయితే మిక్సీ చేసుకున్నాను, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.